వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. మొబిలిటీ రంగం భవిష్యత్తు భారత్దేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో గత ఏడాది రికార్డు స్థాయిలో 2.5 కోట్ల వాహనాలు అమ్ముడుపోయాయని, అనేక దేశాల జనాభా కన్నా మన దేశంలో కార్ల అమ్మకాలు అధికమని చెప్పారు. కేవలం 4 ఏళ్ల కాలంలో మొబిలిటీ రంగంలోకి $3,600 కోట్ల అంటే 3.09 లక్షల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయన్నారు. 5 రోజుల పాటు జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ప్రదర్శనను ఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని, ఆటోమొబైల్ రంగంలో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకునే ప్రతి ఇన్వెస్టర్ కు భారత్ అద్భుతమైన గమ్యమన్నారు. ఆటోమోటివ్ పరిశ్రమకు ఇన్నోవేషన్, టెక్నాలజీలే చోదకమని పేర్కొంటూ ప్రపంచం కోసం దేశంలో తయారు చేయండి అనే మంత్రంతో ముందడుగు వేసే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పూర్తి మద్దతు, ప్రోత్సాహం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇక మేక్ ఇన్ ఇండియా మంత్రం ఆటోమొబైల్ రంగం వృద్ధికి ఎంతో దోహదపడిందని చెప్పారు. PLI పథకాలు ఈ ప్రచారానికి కొత్త ఉత్తేజం కల్పించడంతో పాటు 2.25 లక్షల కోట్ల విక్రయాలు, 1.5 లక్షల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు బాట వేశాయని తెలిపారు. ఇక భారత్ ప్రస్తుతం ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, 3వ పెద్ద ప్రయాణికుల వాహన మార్కెట్గా ఉందన్నారు. అధిక సంఖ్యలో ఉన్న యువ జనాభా, పెరుగుతున్న మధ్యతరగతి జీవులు, వేగవంతమైనటువంటి నగరీకరణ, ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధి, అందుబాటులోకి వస్తున్న అఫోర్డబుల్ వాహనాలు మొబిలిటీ మార్కెట్కు బలమని ఆయన అన్నారు.